ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనము. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారమును బట్టియు, గోధుమలను బట్టియు, ద్రాక్షారసమును బట్టియు, తైలమును బట్టియు, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టియు సమూహములుగా వచ్చెదరు. వారికి నెన్నటికిని కృశింపక నీళ్లు పారు తోటవలే నుందురు. ఇప్పటి వరకు నీవు కలిగి ఉన్నటువంటి బంధకముల నుంచి దేవుడి దినాన్ని విడిపించి నిన్ను నీరు కట్టి ఫలింపజేస్తానని, ఎన్నటికీ కృశింపక నీళ్లు పారు తోట వల్లే ఉంచుతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి ఆదరిస్తానని, విచారము కొట్టివేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. కనుక ధైర్యముగా ఉందాము. ఆయన సన్నిధిలో నీళ్లు పారు తోట వలె మన హృదయములో ఆయన వాక్యమును నింపుకొని అనేక మందికి ఆ వాక్యాన్ని పంచిపెట్టేవారిగా ఉందాము. ఆమేన్. పరిశుద్ధ నీకు వందనములు, స్తోత్రములు నాయన. ఎవరైతే బంధకముల నుంచి విమోచన కొరకు, విడుదల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారో అటువంటి వారందరికీ విడుదల అనుగ్రహించి వారు ఇంకెన్నటికీ కృశింపక దుఃఖించక తండ్రి ప్రభ విడుదల పొందుకొని నీళ్లు పారు తోట వలె ఉండటానికి సహాయం దయచేయమని, వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.